అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలోని ఘట్ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కృష్ణా జలాలు జూరాల ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం జూరాల డ్యాంలోకి 4200 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 9657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5367 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. ఇక ఎగువన ఉన్న ఆల్మట్టి జలాశయానికి సుమారు 130,000 క్యూసెక్ల భారీ ఇన్ఫ్లో వస్తుంది. అక్కడి నుంచి నారాయణపూర్ ప్రాజెక్టుకు, అక్కడి నుంచి దిగువన మరిన్ని జలాలను వదిలే అవకాశం ఉంది. దీంతో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి శ్రీశైలం డ్యాంకు వదిలేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జూరాల పరిధిలోని నెట్టెంపాడు, భీమా లిఫ్ట్, కోయల్ సాగర్, ఎడమ కుడి ప్రధాన కాలువల ద్వారా నీటిని విడుదలకు అధికారులు ప్రారంభించారు. ఇక పవర్ జనరేషన్ ద్వారా నీటిని దిగువకు వదిలేందుకు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. శివ, కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులో నీటి నిల్వలు లేక వెలవెలబోతున్న పరిస్థితిలో ప్రస్తుతం ఎగువ కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్ కి భారీగా వరద ప్రవాహం అయితే వచ్చి చేరుతోంది. ఈ రోజు ఉదయం 88,000 క్యూసెక్కులుగా ఉన్నటువంటి వరద ప్రవాహం ప్రస్తుతం 130,000 క్యూసెక్ల వరకు పెరగడం, అలాగే ఇటు ఆల్మట్టి డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 110 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడంతో ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తి దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఆల్మట్టి డ్యామ్ నుంచి వరద ప్రవాహం నారాయణపూర్ ప్రాజెక్టు కి కొనసాగుతుంది విడుదల. అలాగే నారాయణపూర్ ప్రాజెక్టు కూడా 33 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టు కూడా దాదాపుగా 31 టీఎంసీల నీటి నిల్వకు చేరుకోవడం. గత 5 రోజులుగా కూడా నారాయణపూర్ ప్రాజెక్టు కి ఆల్మట్టి డ్యామ్ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి మరీ చేరువ కావడంతో నారాయణపూర్ ప్రాజెక్టు 11 గేట్లను ఎత్తి దిగువ ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా జూరాల ప్రాజెక్టుకి 4,200 క్యూసెక్ల వరద ప్రవాహం మొదలు కావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో దాదాపుగా 30,000 క్యూసెక్ల వరకు కూడా ఈ వరద ప్రవాహం పెరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే నారాయణపూర్ నుంచి 36,000 నుంచి 40,000 క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ వరద ప్రవాహం ఈ రోజు సాయంత్రం వరకు కూడా జూరాల ప్రాజెక్టుకు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఇటు పవర్ జనరేషన్ కి సంబంధించి నీటి వినియోగం కావచ్చు, అటు ఏదైతే జూరాల ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి నెట్టెంపాడు కావచ్చు, భీమా లిఫ్ట్ కావచ్చు, కోయల్ సాగర్, కుడి ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు అధికారులు. మరోవైపు జూరాల ప్రాజెక్టు వద్ద పవర్ ఏదైతే విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం మొదలు కావడంతో జూరాల ప్రాజెక్టు కూడా 9 టీఎంసీల కెపాసిటీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం 5.5 టీఎంసీల నీటి సామర్థ్యానికి చేరుకోవడం. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం పెరిగే నేపథ్యంలో ఇటు విద్యుత్ ఉత్పాదన కావచ్చు, అటు జూరాల ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి లిఫ్ట్ కెనాల్స్ కావచ్చు, ఇతర కుడి ఎడమ కాలువలకు సంబంధించి కానీ భీమా లిఫ్ట్ గానీ కోయల్ సాగర్ ప్రాజెక్టు కాలువలకు నీటినైతే విడుదల చేస్తున్నారు. ఇక జూరాల ప్రాజెక్టుకు ఈ రోజు సాయంత్రం వరకు 40,000 క్యూసెక్ల వరద ప్రవాహం పెరిగితే మాత్రం రేపు ఉదయం జూరాల ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తి శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడం, ఎగువన ఉన్నటువంటి
కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కావచ్చు, మహారాష్ట్ర సంబంధించి కానీ వరద ప్రవాహం వర్షాలు కురుస్తున్న నేపథ్యం, గత వారం రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మొదటగా ఆల్మట్టి డ్యామ్ కి ఈ నెల 19 నుంచి రెండో విడత వరద ప్రవాహం మొదలు కావడం, ఈ నెల 9 నుంచి మొదటగా ఈ సీజన్ లో ఈ నెల 9న వరద ప్రవాహం అయితే ఆల్మట్టి డ్యామ్ కి ప్రారంభం కావడం జరిగింది. వారం రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో దాదాపుగా 9 రోజుల పాటు ఆల్మట్టి డ్యామ్ కి మాత్రం వరద ప్రవాహం రావడం, 42 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నటువంటి డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ ప్రస్తుతం 110 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం, ఎగువ నుంచి మళ్ళీ గత 5 రోజుల నుంచి కూడా మళ్ళీ వరద ప్రవాహం మొదలు కావడం, ప్రస్తుతం వరద ప్రవాహం కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్ నుంచి దాదాపుగా రేపటి వరకు ఇదే ప్రవాహం కొనసాగితే మాత్రం 1,00,000 క్యూసెక్లకు పైగా దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకు విడుదల చేసే అవకాశం కనపడుతుంది. అటు నారాయణపూర్ ప్రాజెక్టు కూడా 33 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 31 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం ఉంది కాబట్టి ఎగువ నుంచి ఎంతైతే వరద ప్రవాహం వస్తుందో అదే స్థాయిలో దిగువకు జూరాల ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసే అవకాశం కనపడుతుంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా తక్కువ కెపాసిటీ ఉంటుంది కాబట్టి 9 టీఎంసీల కెపాసిటీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న నేపథ్యం, మరోవైపు 5.5 టీఎంసీల ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం ఉన్న నేపథ్యంలో కేవలం 4 టీఎంసీల నీటి ప్రవాహం వస్తే జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు 40,000 వరద ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటి వరకు అంటే దాదాపుగా 12 గంటల సమయంలోనే జూరాల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది కాబట్టి రేపు ఉదయం గాని రేపు మధ్యాహ్నం వరకు కానీ ఖచ్చితంగా జూరాల ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తే అవకాశం కనబడుతుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి కూడా దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు 1,30,000 క్యూసెక్ల వరద ప్రవాహం వరకు పెరగడం తోటి ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి కూడా మరిన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం కనబడుతుంది. అధికారులు కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఆ ఆల్మట్టి డ్యామ్ లో ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూనే దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు ఉదయం 88,000 క్యూసెక్లుగా ఉన్నటువంటి వరద ప్రవాహం ప్రస్తుతం 1,30,000కు పెరగడం తోటి ఆల్మట్టి డ్యామ్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా మరిన్ని గేట్లు ఎత్తి దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కూడా మరిన్ని గేట్లను ఎత్తి జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే అవకాశం కనబడుతుంది. అయితే నారాయణపూర్ ప్రాజెక్టుకు జూరాల ప్రాజెక్టుకి డిస్టెన్స్ దూరం ఎక్కువగా ఉండడం తోటి నిన్న సాయంత్రం విడుదల చేసినటువంటి నారాయణపూర్ నుంచి విడుదల చేసినటువంటి నీటి ప్రవాహం ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వరకు చేరుకుంటున్న నేపథ్యంలో ఎక్కువ నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న పరిస్థితుల్లో రేపటి వరకు ఖచ్చితంగా జూరాల ప్రాజెక్టు కూడా గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం కేవలం 41 టీఎంసీ నీటి నిల్వ మాత్రమే ఉండడం తోటి శ్రీశైలం ప్రాజెక్టు వరకు ప్రస్తుతం అయితే ఈ పై నుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు వరకు అయితే కృష్ణమ్మ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ పర్వాలు తొక్కు దిగువకు వస్తున్న నేపథ్యంలో కొంత రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఆల్మట్టి డ్యామ్ కి అయితే 1,30,000 క్యూసెక్లు పెరగడం తోటి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువకు అయితే ఎక్కువ నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ జానయ్య.